నమస్తే, వెల్కమ్ టు ఉత్సవ్ టీవీ. నేను మీ అనిల్. బీసీకి 42% రిజర్వేషన్ కల్పించాలని తెలియజేస్తూ చెరో రాజ్భవన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బీసీ పొలిటికల్ చేశారు. అయితే ఈరోజు ఉదయం సమయంలో ఏదైతే రాజ్భవన్ రోడ్లో బీసీ పొలిటికల్ చేశారు బీసీ నాయకులు అంతా కలిసి కూడా అక్కడ నిరసన వ్యక్తం చేశారు. అయితే తర్వాత మీడియాతో మాట్లాడుతుంది. ఈ విషయంలో మీడియాతో మాట్లాడుతూ అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరి గురించి మాట్లాడతారు. సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బీజేపీ ఉందో ఆ బీజేపీ ప్రభుత్వం అంతా కూడా 3 సార్లు బీసీ ప్రధానమంత్రి అయ్యి కూడా బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు కూడా బీసీ పొలిటికల్ చేసి మాట్లాడారు. సో ద్వంద్వ వైఖరి బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుంది. ఏదైతే బీసీ బంధు ఏదైతే తెలంగాణ బంధుకు మొన్న అటు మద్దతు ఇస్తూనే ఒకవైపు గవర్నర్ నుండి అటు బిల్లు పంపించి కేంద్ర ప్రభుత్వానికి బిల్లు పంపించి దాని గురించి ఇలాంటి విషయం చెప్పకుండా నాటుతున్నప్పుడు కూడా బీసీ నాయకులు అయితే వాళ్ళు ఆరోపణ చేయడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డిలో ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ పెడుతున్నప్పుడు 42% ఆ విధానం పైనే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా హెచ్చరికలు చేయడం. అయితే ఈ నేపథ్యంలో మొన్న కమ్యూనిస్టు పార్టీలు రాజ్భవన్ ముట్టడి చేయడం జరిగింది. ఆ జరిగిన నేపథ్యంలో కాస్త ఉద్రిక్త పరిస్థితులు అనిపించినాయి. అటు పోలీసులకు అదేవిధంగా కమ్యూనిస్టుల మధ్యలో చాలా తోపులాట జరిగింది. ఈ నేపథ్యంలో అటు పోలీసులకు అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీ నేతలకు కూడా రక్తాలు వచ్చేలా కూడా తోపులాట జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు బీసీ జేఏసీ పొలిటికల్ ఆధ్వర్యంలో కూడా ఈ ముట్టడి ఉన్న నేపథ్యంలో చాలా మంది పోలీసులు బలగాల మధ్య ఇక్కడ రావడం జరిగింది. పోలీసులు భద్రత నడుమ ఈ రాజ్భవన్ అంతా కూడా మనకు ఒక బలగాల మధ్య ఉంచడం జరిగింది. సో మీరు చూసుకోవచ్చు ఇప్పటికే చాలా మంది పోలీసులు ఇక్కడ రాజ్భవన్ ముందు అయితే పడిగాపులు వస్తున్నారు. బీసీ ఒకవేళ నాయకులు మృతి కనుక చేసినట్టయితే ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా చర్యలు చేపట్టడం జరిగింది. సో రాజ్భవన్ ముందు ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది మనకు కనిపిస్తా ఉంది. పోలీసులు అటు మహిళా పోలీసులు అదేవిధంగా చాలా మంది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ, సిఐ అందరూ కూడా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే ఇక్కడ చర్యలు చేపట్టడం జరిగింది. మొత్తానికైతే బీసీ జేఏసీ నుండి వచ్చినటువంటి ఒక లెటర్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ లెటర్ తీసుకొని లోపల గవర్నర్ ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అనంతరం వారిని కారులో తీసుకొని బీసీ నాయకులు చేయడం జరిగింది. మొత్తానికైతే ఏదైతే ఈ బీసీ గురించి రిజర్వేషన్ పైన బీసీ నాయకులు కావచ్చు అదేవిధంగా ఇతర పార్టీలు చేపట్టినటువంటి ఏదైతే ఈ బీసీ కార్యక్రమంలో సో రాజ్భవన్ ముందు అయితే ప్రతి రోజు కూడా పోలీసులు పహార కాస్తున్నటువంటి చూద్దాం. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం అయితే ఏదైతే బీజేపీ నాయకులు కూడా మన బీసీ బంద్కి అయితే మద్దతు ఇవ్వడం జరిగింది. అంటే బీసీకి 42% రిజర్వేషన్ కి మేము అగేన్స్ట్ కాదు, మేము కూడా మద్దతు ఇస్తున్నట్టు కూడా మన బంధు కూడా వారితో మద్దతు ఇవ్వడం జరిగింది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే దీన్ని ఆపుతుంది. వాళ్ళు ఒక్కసారి దీనిపైన ఆమోదం తెలిపితే గవర్నర్ సంతకం పెడితే బీసీకి 42% రిజర్వేషన్ వస్తుంది. సో ఇది బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ రిజర్వేషన్ రాకుండా అడ్డు నిలుస్తున్నట్టుగా బీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. మనం చూద్దాం దీనిపైన బీజేపీ నాయకులు ఎలా స్పందిస్తారు, అదేవిధంగా బీసీ నాయకులు ఈ బీసీ రిజర్వేషన్ పైన ఏ విధంగా ముందుకు వెళ్తారో సాయితో అనిల్ కృష్ణ టీవీ, హైదరాబాద్, రాజ్భవన్. జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై బీసీ, జై జై బీసీ, జై జై బీసీ.